చేసే ఏ మంచి పనికైనా మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అధ్యక్ష. కానీ మనం నడవడానికైనా ప్రయత్నించాలి, నడవలేనప్పుడు అడుగులైనా వేయాలి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుంటున్నా అధ్యక్ష. ఎడ్యుకేషన్ మినిస్టర్. అధ్యక్ష, బుక్కెడు బువ్వకు తక్కెడు వంకలు అన్నట్టు మేము ఒకటి చేస్తున్నాం. వీళ్ళకి ఎందుకంత తొందర అధ్యక్ష? ఈత చెట్టు అంటే ఇల్లు కాదు, తాటి చెట్టు అంటే తల్లి కాదు. దేనికైనా కొంచెం టైం కావాలి అధ్యక్ష. అందుకే ఈ విద్యా రంగాన్ని ఇంకా పటిష్టం చేయడానికి చదువుకునే పిల్లలందరికీ ఫ్రీ బస్ పాస్. 10th పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ చేస్తాం. బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే చాలు, ఫైనల్ ఇయర్ పాస్ అయినట్టే. ఎందుకంటే పిల్లలకు స్ట్రెస్ తగ్గించాలి అధ్యక్ష. అలాగే నిరుద్యోగ నిర్మూలన కోసం ఇక నుండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి ఉపాధి అవకాశాలు పెంచుతాం. నెక్స్ట్ అధ్యక్ష, మగవాళ్ళు పొద్దుగాల నుంచి పొద్దుగుంకే వరకు మస్తు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఉపవాసకు పూసంగా తీసుకుంటే మాత్రం తప్పే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రేపు మగవారికి బెల్ట్ లేకపోయినా పర్లేదు కానీ బెల్ట్ షాప్ లేకపోతే బాధపడుతుంది. వాళ్ళ బాధలు తీర్చాల్సిన బాధ్యత కూడా మనదే కదా అధ్యక్ష. అందుకే వారి ఆరోగ్యం దృష్ట్యా, రాష్ట్రానికి ఆదాయం దృష్ట్యా వీలైనన్ని నీరా కేఫ్లు పెట్టి సీఎం గారి ఆదేశాల మేరకు ఇలా ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. ఈ మధ్యనే మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష, నీరా అసలు ఆల్కహాల్ కాదే కాదని, తాగితే అసలు రిమ్మనే రాదని. అందుకనే గ్రామానికి ఒక నీరా కేఫ్ తెప్పించి ఉపాధి కూడా మస్తుగా కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో మందు షాపు అంటే మందుల షాపు, వైన్ షాపు తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అమ్మకి ఆండ్రాయిడ్ ఫోన్